చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లినందుకే నా మీద కుట్ర. జోగి రమేష్ బుధవారం సీఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేయాలని చూస్తున్నది చంద్రబాబు అని ఆరోపించారు. తమ అధినేత జగన్ పై అయ్యన్న పాత్రుడు కారు కూతలకు వస్తుంటే నిరసన తెలియజేయడానికి చంద్రబాబు ఇంటికి వెళ్లినందుకే నేడు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ రోజు తనపై దాడి చేసి తిరిగి తనపైనే కేసులు పెట్టారని అన్నారు. రిమాండ్ రిపోర్టులో లేని జోగి రమేష్ పేరు ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నారావారి సారాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు నాయుడు నా మీద కక్ష, కుట్ర. నీ ఇంటి మీదకి వచ్చి, నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చా? నిరసన తెలియజేయడానికి వచ్చా. ఆ రోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలకు వస్తా ఉంటే అయ్యన్న పాత్రుడు అతనికి బుద్ధి చెప్పబోయా అని చెప్పేసి నీ దగ్గర నిరసన తెలియజేయడానికి వస్తే నా మీద దాడి చేసి ఆ రోజున నా మీద కేసులు పెట్టి మరలా అగైన్ జోగి రమేష్ని నిర్బంధించాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని 2 నెలలు 3 నెలలు 4 నెలలు జైల్లో పెట్టాలా? ఏమి రాక్షసానందం ఇదే? ఆఫ్రికా నుంచి ఫోన్లో మాట్లాడి జనార్దన్తో ఎప్పుడైనా నా పేరు ప్రస్తావన వచ్చిందా? ఎయిర్పోర్ట్లో దిగాడు, కస్టడీకి పోలీసులు తీసుకెళ్లారు, తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఏ రోజైనా ఎప్పుడైనా జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఉందా? కోర్టులో ఎప్పుడైనా జనార్దన్ చెప్పాడా? అసలు ఒక పక్కేమో ఫోన్ పోయిందంటారు, ఒక పక్కేమో అదే షర్టుతో మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఎంత ఫేక్ గాళ్ళు మీరంతా. వాట్సాప్ చాటింగ్ అంట. నా ఫోన్ నేను చంద్రబాబుకి ఇస్తా, లోకేష్కి ఇస్తా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. సత్య శోధన పరీక్షకు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు. చంద్రబాబు రెడీయా? లోకేష్ రెడీనా? ఎంత దిగజారిపోయారా బాబు మీరు. మీ స్థాయిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాతో ఏంది మీకు? నా రక్త సంబంధీకులైన నా కులానికి ఉన్న వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు తూత్తులకు అవసరమా? చంద్రబాబు నాయుడు తాబేదాళ్ళకి, చంద్రబాబు నాయుడు మోకాళ్ళు మోసే వాళ్ళకి అవసరమా? మీకు పిల్లలు ఉన్నారు కదరా బాబు, మీకు కుటుంబాలు ఉన్నారుగా, పైన దేవుడు ఉన్నాడుగా. ఈ మాటలు మాట్లాడిన వాళ్ళకి జోగి రమేష్ ఇటువంటి వాడు తెలీదా? చంద్రబాబు నాయుడు చెప్పగానే, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసివ్వగానే మురిగేస్తారా? తప్పు కదా, తప్పు కదా. నా చరిత్ర మీకు తెలీదా? మీ చరిత్ర నాకు తెలీదా? నేను ముందే చెప్పా కదా, 2 రోజుల క్రితమే చెప్పా. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తాడు, మా వాళ్ళు కొంతమంది తెలియక మురుగుతూ ఉంటారు పాపం, తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ఆవిడ తిడుతుంది, వాళ్ళ పిల్లలు తిడతారు. ఎరా బుద్ధి తక్కువ వాళ్ళారా, జోగి రమేష్ గురించి మీకు తెలియదురా, చంద్రబాబు నాయుడు లోకేష్ రాసేవు కానీ వాడిని తిడతాం ఎందుకురా పిచ్చివాళ్ళారా అని చెప్పి వాళ్ళ ఆవిడ తిడుతుంది, వాళ్ళ పిల్లలు తిడతారు. నా మీద మాట్లాడినోడు ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు బాధలు పడలేక, లోకేష్ బాధలు పడలేక తిట్టేవాడే తప్ప గుండెల మీద చేసుకొని ఎవ్వడు కూడా ఒక్కడ కూడా జోగి రమేష్ మంచివాడు కాదు అనే మాట తెలుగుదేశం పార్టీలో, ఈవెన్ దో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఒక సర్వే పెట్టుకోమనండి. రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడిని చీకొడతా ఉన్నారు. జోగి రమేష్ ఏంట్రా బాబు, అక్రమ మద్యం కేసు ఏంటి, నీకు బుద్ధి జ్ఞానం లేదని చెప్పేసి.